స్కంద షష్ఠి అనగానేమి, ఆ రోజు ఏం చేస్తారు, ఏం చేస్తే శుభం కలుగుతుంది? సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతంలో సామాజిక ప్రయోజనం కూడా కనబడుతుంది. దీనినే చంపా షష్ఠి, ప్రవార షష్ఠి, సుబ్బారాయుడు షష్ఠి, తమిళులు దీన్ని స్కంద షష్ఠి అని అంటారు. దేవేంద్రుడు మార్గశిరశుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహం జరిపించిన రోజునే శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారు. కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టినవాడు కాదు. కథాక్రమంలో పుత్రుడిగా పార్వతీ పరమేశ్వరులు స్వీకరించారు. ఈ విషయం మహాభారతం అరణ్య పర్వంలో కనబడుతుంది. పూర్వం 3 లోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణు వేడారు. అప్పుడు బ్రహ్మ వారికి ఒక సూచన చేశాడు. ఈ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు, బలశాలి, కావున చంపడం మన తరం కాదు. కానీ ఈశ్వర తేజాంశ సంభవని వల్లనే వీడికి మరణం ఉంటుంది అని చెప్పాడు. కావున వీరు శివుడికి హిమవంతుని పుత్రికి అయిన పార్వతీదేవితో వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్థుడు అవుతాడు అని తరుణోపాయం చెప్పాడు. దేవతలు శివుణ్ణి ఒప్పించి పార్వతితో పెళ్లి జరిపించారు. ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశించాడు. అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోనికి ప్రవేశపెడతాడు. దాన్ని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడిచిపెడతాడు. ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుతున్న షట్కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్రతేజమును వారు భరించలేక పొదల్లో విసర్జిస్తారు. 6 ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడిగా ఉద్భవిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కుని చేర్చుకొని కైలాసం తీసుకుని వెళ్తారు. ఆ బాలుడు గంగా గర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని, షట్కృత్తికలు వానిని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల మరియు 6 ముఖాలు కలవాడు అగుట వల్ల షణ్ముఖుడని, కార్తికేయుడని, అతడు గౌరీశంకర్ల పుత్రుడు ఒకటిచే కుమారస్వామి అని, సుబ్రహ్మణ్య స్వామి అని పేర్లతో పిలువబడ్డాడు. కారణజన్ముడైన ఈ బాలుణ్ణి పార్వతీ పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలను ఇవ్వగా ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి శక్తి అనే ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడిని చేసి తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు. అంతటా ఆ స్వామి నెమల వాహనారూఢుడై 6 ముఖాలు 12 చేతులతో ఉగ్రరూపం దాల్చి 6 చేతులతో ధనస్సులను మరో 6 చేతులతో బాణాలను ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరిబిక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసురుని సంహరించి విజయుడైనాడు. సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహం జరిపించిన ఈ రోజును శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా పిలుచుకుంటున్నాము. శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి భక్తులు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు. ఈ స్వామి ఆరాధన వల్ల నేత్రరోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయని, పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం. అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు. ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారము తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి పాలు, పండ్లు, పువ్వులు, వెండి పడగలు, వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు. ఇదంతా నాగపూజకు సంబంధించినదే. జాతకంలో కుజదోషం, కాలసర్పదోషంచే సకాలంలో వివాహం కానివారు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలను ఈ షష్ఠి నాడు చేయడం కనిపిస్తుంది. తమిళనాడు ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కును తీర్చడం కనిపిస్తుంది. షష్ఠి నాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకొని పోవటమే దీనిలోని ప్రధానాంశము. ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు. కావడిలో మోసేవి వారి వారి మొక్కులను బట్టి ఉంటుంది. ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందినది.
నాగప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తులలో ఉంది. సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతంలో సామాజిక ప్రయోజనం కూడా కనబడుతుంది. ఈ వ్రత విధి విధానంలో దానాలే ప్రధానాంశంగా అని తెలుస్తుంది. మార్గశిర మాసం అంటే చలి ఎక్కువగా ఉండే మాసం. చలి బాధను తట్టుకోలేని, ఆర్థిక స్తోమత లేని వారు ఇబ్బందులు పడకుండా ఉండాలని మన శక్తి కొలది సాటివారికి సహాయపడమని, దానం చేయమని సందేశం ఇస్తుంది. ఈ దానాలు చేసిన వారికి గ్రహ బాధలు తొలగి సుఖ సంతోషాలతో జీవితం సాగుతుందని భావం. పురాణాలు తెలిపినట్టుగా పరోపకారం మిదం శరీరం అని భావించి పేదవారికి స్వెట్టర్లు, కంబళ్ళు, దుప్పట్లు మొదలగు చలి నుండి రక్షించే దుస్తులను, తినుబండారాలను దానం చేయాలని తెలుపుతున్నాయి. సర్వేజన సుఖినో భవంతు. జయ శ్రీమన్నారాయణ. హిందూ మత విశ్వాసాల ప్రకారం స్కందషష్ఠి తిథి వేళ సుబ్రహ్మణ్య స్వామిని పూజించి ఈ పరిహారాలను పాటిస్తే నాగ కుజ దోషాలన్నీ తొలగిపోతాయి. ఆ విశేషాలు ఏంటో చూద్దాం. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథి నాడు స్కందషష్ఠి వేళ కార్తికేయుడిని స్మరించుకుంటూ ఉపవాస దీక్షలు చేస్తారు. శివపార్వతుల రెండో కుమారుడైన సుబ్రహ్మణ్యుడిని కుమారస్వామి, షణ్ముఖ, స్కంద, కార్తికేయ అనే పేర్లతో పిలుస్తారు. అందుకే ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షకు అనుకూల సమయంగా పరిగణిస్తారు. ఈ పర్వదినాన కార్తికేయుడికి ప్రత్యేక పూజలు చేసి సంతానం కోసం, పిల్లల క్షేమం కోసం, సుఖ సంతోషాల కోసం, తమ కోరికలు నెరవేరడం కోసం, గ్రహాల దోషాల నివారణ కోసం షష్ఠి ఉపవాసంతో పాటు మరికొన్ని పరిహారాలు పాటిస్తారు. ఇలా చేయడం వల్ల తమకు మానసిక ప్రశాంతత లభిస్తుందని, తమ ఆత్మవిశ్వాసం పెరిగి అన్ని రంగాల్లోనూ విజయం చేకూరుతుందని నమ్మకం. స్కందషష్ఠి రోజు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి స్కందుడిని స్మరించుకుంటూ ఉపవాస దీక్ష ప్రారంభించాలి. అనంతరం స్కంద భగవానుడి విగ్రహాన్ని లేదా ఫోటోని ప్రతిష్ఠించాలి. ఆ తర్వాత ధూపం, దీపం వెలిగించి గంగాజలం, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారతో స్వామివారికి అభిషేకం చేయాలి. దేవుని ఆరాధన సమయంలో ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. అనంతరం షష్ఠీ కవచాన్ని పఠించాలి. చివరిగా కుమారస్వామికి హారతి ఇవ్వాలి. తర్వాత మీ ఇంట్లో చేసిన ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించి మీరు తెలిసి తెలియక చేసిన తప్పులను మన్నించమని కోరుకోవాలి. స్కందషష్ఠి ప్రాముఖ్యత. హిందూ మతంలో స్కందషష్ఠికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఉపవాస దీక్ష స్కందునికి అంకితం చేయబడింది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల భక్తులకు సంతాన సౌభాగ్యం, శత్రువులపై విజయం, ఆరోగ్యం, ఆదాయం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. దక్షిణ భారతదేశంలో ఈ వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. స్కందషష్ఠి రోజున కుమారస్వామిని పూజించిన వారికి జీవితంలో ఆటంకాలన్నీ తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తారు. ఈ పరిహారాలు పాటించండి. స్కందషష్ఠి వేళ పేదలకు బియ్యం దానం చేయడం వల్ల అన్నపూర్ణాదేవి ఆశీస్సులు లభిస్తాయి. పేదలకు బట్టలు దానం చేయడం వల్ల మీ కుటుంబ జీవితంలో సంతోషం కలుగుతుంది. స్కందషష్ఠి రోజున పండ్లను దానం చేయండి. ఇలా చేయడం వల్ల కార్తికేయుని ఆశీస్సులతో పాటు మీకు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. నువ్వులను దానం చేయడం వల్ల పూర్వీకుల నుంచి ఆశీస్సులు లభించి మోక్షానికి మార్గం పొందుతారు. ఎవరి జాతకంలో అయినా నాగదోషం, కాలసర్పదోషం, సంతానలేమి సమస్యలు, వివాహం ఆలస్యం అవుతూ ఉంటే స్కందషష్ఠి రోజున శ్రీ వల్లీ దేవసేన సమేత కార్తికేయుడికి భక్తి శ్రద్ధలతో పూజిస్తే, స్వామివారికి కళ్యాణం లేదా హోమం చేయిస్తే శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెప్తారు. గమనిక. ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ కూడా మత విశ్వాసాల మీద ఆధారపడి ఉంటాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.